హాయ్ గైస్, ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే లోటస్ మహల్ అండి. చూసారా ఎంత అందంగా ఉందో ఈ లోటస్ మహల్. చాలా అద్భుతమైన నిర్మాణం అండి ఇది. దీనిని లోటస్ మహల్ లేదా చిత్రాంగి మహల్ అని కూడా పిలుస్తారండి. హంపీలో ఒక ముఖ్యమైన లౌకిక నిర్మాణం. ఇది 2 అంతస్తుల నిర్మాణం. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజవంశానికి అనువైన విలాసవంతమైన రాజభవనంగా లోటస్ మహల్ని నిర్మించారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ భవనానికి పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ అనేది నిర్మించారు. దీనికి గోడలు లేకుండా 24 సంక్లిష్టంగా చెక్కబడిన స్తంభాలు మద్దతిస్తున్నాయండి. మండే వేసవిలో కూడా ఈ మహల్లోకి అడుగు పెడితే చల్లటి గాలి వస్తుందంట. ఈ మహల్ని వేడిని ధిక్కరించే విధంగా డిజైన్ చేశారంట. ఈ మహల్ని శ్రీకృష్ణదేవరాయలు అంతఃపురంలోని రాణుల కోసం వేసవి విడిది ఇల్లుగా ప్రత్యేకంగా నిర్మించారంట. అంతేకాకుండా కృష్ణదేవరాయలు తమ మంత్రులతో సమావేశాలకు కూడా ఈ భవనాన్ని ఉపయోగించేవారని చెప్తున్నారు. భారతీయ వాస్తు శిల్పి శైలికి మరియు వారి కళాత్మకమైనటువంటి నిర్మాణానికి లోటస్ మహల్ ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందింది. దీని నిర్మాణం 4 వైపులా సమానమైన కొలతలతో నిర్మించారు. అదే ఈ మహల్ యొక్క ప్రత్యేకత కూడా. గోపురం తెరిచిన తామర మొగ్గ రూపంలో ఉంటుంది కనుక దీనిని లోటస్ మహల్ అని పేరు వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్నది కదా, ఇది ఈ భవనానికి పక్కనే ఉన్నటువంటి బావి అండి. చాలా లోతుగా ఉంటుంది. ఇది నూతిలోని నీటి ద్వారానే ఈ భవనానికి ఎయిర్ కండిషన్ ఎఫెక్ట్ వచ్చే విధంగా నీటి ప్రవాహాన్ని పంపించడం జరిగిందట. అప్పట్లోనే ఎంతో నైపుణ్యతతో కట్టిన భవనం ఇది. అందువల్లే వర్చువల్ ఎయిర్ కండిషన్డ్ భవనంగా చెప్తారు.